ప్రజా కంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన చేస్తా అన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడి ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు. ఆయన ఎంత కష్టపడినా ఆయనకు సహకరించవలసిన వాళ్ళు అధికారులు, ప్రభుత్వ అధికారులు. మీరు ఈ బ్యానర్లు చూశారంటే అర్థమవుతుంది. మా నగిరిలో రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెలు, కంకర, కలప, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ 2024 నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కంట పడటం లేదా? మా నగిరిలో స్మగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు? ఆ స్మగ్లింగ్ బాస్ అంటే భయమా, లేదా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి. ప్రభుత్వం బాగా జరగాలంటే కలెక్టర్ సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమావేశం పెట్టి చెప్పారు. ఆ కారణం చేత ఈ రోజు నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను. మా నగర్లో స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉంది. ముఖ్యంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది, ఇసుక స్మగ్లింగ్ జరుగుతోంది. అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మా నగిరి తహసీల్దారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు? దీని వెనుక దాగిన మర్మమేంది? దీని వెనుక ఉన్న రహస్యమేందో గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు కనుక్కొని సంబంధితులపై తగు చర్యలు తీసుకొని మా చంద్రన్న పాలనకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సహకరించాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా విన్నవిస్తున్నాను. అంటే మీ ఎమ్మెల్యే పట్టయిపోతా వాడే ముందుకు పోతా వస్తాను లాగద్దన్నా వస్తాను చిన్న పిల్లడు ఫస్ట్ తీసేసే వెనక్కి ఇప్పుడు తీసుకుంటే